మేడ్చల్ జిల్లా ప్రతాప్ సింగారం 2BHKలో నివాసం ఉండే ప్లాట్ ఓనర్ల వెల్ఫేర్ మరియు మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలు ఆదివారం ఎన్నికల కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2BHKలో మొత్తం 69 బ్లాకులను 4 సంపులుగా విభజించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 3వ సంపులో ఎన్నికలు వాయిదా వేశారు. 1, 2, 4 సంపులు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో మొత్తం 1758 ఓట్లు ఉండగా అందులో 1300 ఓట్లు పోలయ్యాయి. TV9 V6 మరి ఫస్ట్ సంపు అయితే ఫస్ట్ నుంచి మేము వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళకి ఎక్కువ అయిపోతుంది. వచ్చిన సంది మేము అందరం ఒకరొకరు అందరం వచ్చినాము. తాగడానికి నీళ్లు లేవు. మాకు ఏదైనా సమస్య వస్తే ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక లేదు. మాకేమన్నా ఎమర్జెన్సీ చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఏమన్నా అయితే హాస్పిటల్ ఎమర్జెన్సీ అంటే వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి. మేము ఎంతమందికి ఎవరికి మురుగు పెట్టుకున్నా మాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఏమన్నంటే ఎవరు ఇచ్చిరో వాళ్ళ దగ్గరికి పోంటారు. మళ్ళీ ప్లస్ మాతో పాటు మా అన్నలు ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అందరూ చాలా ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చి చాలా మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ఇంత కాడికి తీసుకొచ్చారు. మాకు ఏది ఉన్నా నీళ్లు కానీ హాస్పిటల్ కానీ రేషన్ షాప్ కానీ ముసలోళ్ళకి చేతనైతే లేదు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎట్లా మోసుకొస్తారు సార్? ఎవరు అందరికీ నమస్తే అండి. నా పేరు కల్పన రఘురాంచారి. ఇక్కడ ఎన్నికలలో గెలుపొందడం జరిగింది. ఇక్కడ కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీర్చిదిద్దేలా సహకరిస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. అందరికి దీనికోసం ప్రభుత్వం కూడా సహకరించాలి. ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఉన్నాయి. హాస్పిటల్ లేదు, వాటర్ లేవు, స్కూల్స్ లేవు, పిల్లలకి ప్లే గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి. ఇవన్నీ కూడా కొన్ని వసతులు ఉన్నాయి. అవన్నీ అందరం కలిసి సమకూర్చాలి. మంచినీళ్ళు చాలా వాటర్ ఇబ్బంది అవుతుందండి. అందరికి అన్ని కావాలి. మాకు వసతులు ఏది మంచిగా లేవు. మేము ఇక్కడ చాలా ప్రాబ్లమ్ వస్తున్నాం. అది చెప్పు, నేరుగా చెప్పు.